హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం అందమైన ఈ డిజైన్ని ఎలా గీసుకోవాలో చూపిస్తాను రండి. ట్రేస్ పేపర్ గీయడానికి కావాల్సినవి పెన్, పెన్సిల్, ఎరేజర్. ముందుగా మనం పేపర్ని తీసుకుని ఎవరి హ్యాండ్ని అయితే డిజైన్ చేయాలి అనుకుంటున్నామో వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ తీసుకుని ఒక హ్యాండ్ షేప్ని గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక లైన్ గీసుకోవాలి. ఇది బీట్స్ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కుందన్ షేప్లో కింద పైన గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఎందుకు గీసుకుంటామంటే కింద పైన ఇది స్టోన్కి గుర్తుగా గీసాను ఫ్రెండ్స్. సేమ్ నేను చూపించిన విధంగానే గీయాలి ఫ్రెండ్స్. ఒకటి కింద పైన రాకూడదు ఫ్రెండ్స్, అలా వస్తే డిజైన్ పాడైపోతుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ఇట్లా జాగ్రత్తగా గీసుకోవాలి. ఇలా జాగ్రత్తగా రాలేదంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, డిజైన్ వేస్ట్ అయిపోద్దని. మీకు ఒక మంచి టిప్ చెప్తాను, ఇది మంచిగా రావడం కోసం 3 లైన్స్ గీసుకుంటే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ డాట్స్ పెట్టుకుని కలుపుకుంటే కుందన్ షేప్ వస్తుంది. తర్వాత ఈ రౌండ్ షేప్లో ఉన్నాయి ఎందుకు పెడుతున్నానని మీకు డౌట్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది స్టోన్ ఫ్రెండ్స్, మధ్యలో స్టోన్ని అంటించుకోవాలి. స్టోన్కి గుర్తుగా అది పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక కమలం ఆకారంగా ఉన్నది తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఒక కమలం ఉన్నది మనం ముందుగానే పేపర్ కింద స్టిక్ చేసుకుని దాన్ని కింద పెట్టుకుని దాన్ని కమలం ఆకారంలో గీసుకోవాలి ఫ్రెండ్స్. కమలానికి మనం థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్, లేకపోతే జర్దోసి అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ నాట్స్, ఇలా రకరకాలుగా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఈ లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ బార్ లైన్స్, వాటికి నేను బీడ్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు బీడ్స్ అయినా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్, లేకపోతే నార్మల్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే జర్దోసి అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏది వేసినా కానీ బాగుంటుంది. అలాగే స్టోన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నిండుగా బాగుంటుంది స్టోన్స్ యూస్ చేసిన. కానీ స్టోన్స్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది బ్లౌజు, అందుకే కొంచెం హెవీగా వేయాలి అనుకుంటే స్టోన్స్ వేయండి, లేకపోతే నార్మల్ థ్రెడ్ అయినా లేకపోతే బీడ్స్ అయినా వేసేయండి. అలాగే ఈ లీవ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ లీవ్స్కి థ్రెడ్ అయినా యూస్ చేసేయచ్చు, లేకపోతే జర్దోసి అయినా యూస్ చేయవచ్చు, లేకపోతే ఫ్రెంచ్ నాట్, లేకపోతే రకరకాల స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఆ స్టిచ్చెస్ అయినా యూస్ చేయవచ్చు అనమాట. ఏ స్టిచ్ అయినా బాగుంటుంది, బీడ్స్ అయినా బాగుంటుంది. కానీ నేను మాత్రం థ్రెడ్ యూస్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మరి మీరు ఏం యూస్ చేసుకుంటారో మీ ఇష్టం. అలాగే ఫ్లవర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఫ్లవర్కి అయితే నేను నాట్స్ వేద్దాం అనుకుంటున్నాను. నాట్స్ వేస్తే ఇంకా డిఫరెంట్ స్టైల్లో బాగుంటుంది అని నేను నాట్స్ వేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు ఏం వేసుకుంటారో మీ ఇష్టం ఫ్రెండ్స్. నాట్స్ అయిపోతే చెమ్కీ వేయచ్చు ఫ్రెండ్స్, చెమ్కీ అయినా బాగుంటుంది. చెమ్కీ వేస్తే హెవీగా ఉంటుంది. హెవీగా వేయాలి అనుకుంటే చెమ్కీ వేయండి, లేకపోతే నార్మల్గా వేయాలి అనుకుంటే నాట్స్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కొమ్మలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటికైతే థ్రెడ్ యూస్ చేయండి ఫ్రెండ్స్. థ్రెడ్ అయితేనే బాగుంటుంది. ఇక్కడ నేను డాట్స్ పెడుతున్నాను కదా ఫ్రెండ్స్, ఆ డాట్స్ ఏంటంటే అక్కడ మనం స్టోన్ అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా డిజైన్ పూర్తయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్.